worked in Alapi and then I worked in Thrissur. Currently I am working in Thrissur as district collector. So మీ అందరికీ తెలుసు ఐఏఎస్ జీవితంలోనే చాలా ఇంపార్టెంట్ అయిన పోస్ట్ జిల్లా కలెక్టర్ అన్న పోస్ట్. నేను 2015లో ఐఏఎస్ అయినప్పటి నుంచి నేను బాగా ఎదురు చూస్తున్న ఒక నిమిషం, నేను ఎప్పుడు జిల్లా కలెక్టర్ అవుతాను అని చెప్పేసి. అట్లా 2015 నుంచి నేను ఎదురు చూస్తుంటే 2022 ఆగస్టు 2వ తారీఖు నాకు ఈవినింగ్ 7:30కి ఒక ఫోన్ వచ్చింది, రేపొద్దున వెళ్ళి అలపిలో జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకో అని చెప్పేసి. అట్లా ఆగస్టు 3వ తారీఖు 2022 నేను అల్లపురాలో జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్నాను. జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్న ఒక క్షణం, నేను జిల్లా కలెక్టర్ అన్న పోస్ట్లో సైన్ చేయబోతున్న ఫస్ట్ ఫైల్ ఏదై ఉండొచ్చు అని చెప్పేసి. అట్లా బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్నప్పుడు ఒక క్లర్క్ ఒక ఫైల్ పట్టుకుని నా క్యాబిన్లోకి వచ్చింది. నేను క్లర్క్ని అడిగాను, ఏంటి ఆ ఫైల్ అని చెప్పేసి. అప్పుడు ఆ క్లర్క్ చెప్పింది, సార్ వర్షాలు పడుతున్నాయి కదా, రేపు పిల్లలకి హాలిడే ఇచ్చే ఫైల్ సార్ అంది. సో నా జీవితంలో జిల్లా కలెక్టర్గా నేను సైన్ చేసిన ఫస్ట్ ఫైల్ ఏంటయ్యా అంటే పిల్లలకి హాలిడే డిక్లేర్ చేయటం. నార్మల్లీ పిల్లలకి హాలిడే ఇస్తేనే వాళ్ళు భయంకరంగా సంతోషంగా ఫీల్ అవుతారు. అది ఫస్ట్ ఫైల్, ఫస్ట్ సిగ్నేచరే హాలిడే ఇస్తే దే వర్ వెరీ వెరీ హ్యాపీ. సో జిల్లా కలెక్టర్ ఫస్ట్ ఫైలే పిల్లలకి హాలిడే డిక్లేర్ చేయటం అనేది ఒక పెద్ద న్యూస్ అయిపోయింది అనమాట. సో అలపిలో ఉన్న పిల్లలందరూ నన్ను చాలా హ్యాపీగా థ్యాంక్ యూ కలెక్టర్ మామయ్య, థ్యాంక్ యూ కలెక్టర్ మామయ్య, థ్యాంక్ యూ కలెక్టర్ మామయ్య అని చెప్పేసి ఫేస్బుక్లో దే స్టార్టెడ్ షేరింగ్ దేర్ హ్యాపీనెస్ దట్ ఐ డిక్లేర్డ్ ఎ హాలిడే టు దెమ్. అట్లా ఒక 2 weeks తర్వాత ఒక అమ్మాయి నన్ను చూడటానికి వచ్చింది. నేను అడిగాను, ఏంటమ్మాయి ఇంటికి వచ్చావు అంటే, అమ్మాయి చెప్పింది, అందరూ మిమ్మల్ని కలెక్టర్ మామయ్య అని పిలుస్తున్నారు కదా, సో నేను కూడా ఒక చనువు తీసుకొని మిమ్మల్ని ఒక సహాయం కోసం వచ్చాను అంది. ఏం సహాయం కావాలి అన్నాను. అప్పుడు అమ్మాయి నాతో చెప్పింది, మా నాన్నగారు కోవిడ్ టైంలో చనిపోయారు, నాకు నర్సింగ్ చదువుకోవాలని చెప్పి చాలా కోరిక, కానీ మా అమ్మకి నర్సింగ్ ఫీ పే చేసే స్థితి ఈరోజు ఈ నర్సింగ్కి ఫీ పే చేసే పరిస్థితి ఈరోజు మా ఇంట్లో లేదు అని చెప్పింది అనమాట. అప్పుడు నేను అడిగాను, ఏం కావాలి అంటే, నాకు ఎవరైనా స్పాన్సర్ని చూస్తారా నర్సింగ్కి ఫీ పే చేయడానికి అండి, నేను ట్రై చేస్తానని చెప్పి. అప్పుడు నాకు తెలిసిన చాలా పెద్ద హీరో అయిన శ్రీ అల్లు అర్జున్ గారికి ఫోన్ చేశా, ఇట్లా ఒక అమ్మాయి ఉంది, మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా అంటే, అప్పుడు అల్లు అర్జున్ గారు కూడా 1 సంవత్సరం కాదు 4 సంవత్సరాలు కావాల్సిన ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ మొత్తం నేనే పే చేస్తానని చెప్పి మొత్తం ఆయన కాలేజ్లో పే చేశారు. ఈ అమ్మాయి కాలేజ్కి వెళ్ళి రావటం మొదలుపెట్టింది. మీకు తెలుసు కదా, అల్లు అర్జున్ గారు సహాయం చేశారంటే అది ఆబ్వియస్లీ ఇంకా పెద్ద న్యూస్ అయిపోతుంది. సో అది కేరళ మొత్తం పెద్ద న్యూస్ అయిపోయింది అనమాట. ఆ న్యూస్ చదివి నెక్స్ట్ డే ఇంకొక అమ్మాయి నన్ను చూడటానికి వచ్చింది. ఆ అమ్మాయి చెప్పింది, మా నాన్నగారు కూడా కోవిడ్ టైంలో చనిపోయారు, నాకు ఇంజనీరింగ్ చదువుకోవాలని ఉంది, నాకు ఎవరైనా సహాయం చేస్తారా అని అడిగింది. ఆ టైంలో నాకు ఒక విషయం అర్థమైంది, ఏంటంటే పిల్లలు నన్ను ఊరికే కలెక్టర్ మామయ్య అని పిలవట్లేదు, వాళ్ళు నాతో చెప్తున్నారు, మా అమ్మ మా నాన్న తర్వాత మమ్మల్ని చూసుకునే రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది అని చెప్పడానికి వాళ్ళు నన్ను అలా పిలుస్తున్నారన్న విషయం నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు నేను నా మనసులో ఒక మాట అనుకున్నాను, నేను అలపికి జిల్లా కలెక్టర్గా ఉన్న టైంలో అలపిలో ఎంతమంది పిల్లలకైతే కోవిడ్ టైంలో అమ్మా నాన్న చనిపోయారో వాళ్ళందరికీ వాళ్ళు చదువుకునేదాకా స్పాన్సర్ని ఐడెంటిఫై చేసి ఇస్తాను అని చెప్పేసి. నేను ఆ మనసులో మాట అనుకున్నప్పుడు నాకున్న ఒక ఊహ ఏంటంటే, ఒక 20-30 మంది పిల్లలకి అయి ఉంటారు అమ్మా నాన్న చనిపోయిందని. కానీ సర్వే చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అలపిలో కోవిడ్ టైంలో అమ్మా నాన్న చనిపోయిన పిల్లలు 20-30 కాదు, 100 కాదు, 200 కాదు, 293 మంది పిల్లలకి కోవిడ్ టైంలో అలపిలో అమ్మా నాన్న చనిపోయారు. కానీ మనసులో ఒక మాట తీసుకున్నాను కాబట్టి వాళ్ళ కోసం నేను ట్రై చేయటం మొదలుపెట్టాను. 6 నెలల్లో 293 మందికి వాళ్ళు చదువుకునేదాకా స్పాన్సర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాతే నేను అలపి నుంచి మారి త్రిశూర్లో ఛార్జ్ తీసుకున్నాను. సో ఒక మాటలో చెప్పాలంటే, అలపిలో దెర్ ఇస్ నో కోవిడ్ ఆర్ఫన్ who can discontinue his studies because of financial issues. సో అలపి నుంచి నేను త్రిశూర్కి వెళ్ళంగానే అగైన్ పిల్లలందరికీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఎందుకంటే అలపిలో కోవిడ్ అందరికీ నేను హెల్ప్ చేశాను కాబట్టి త్రిశూర్లో కూడా. సో త్రిశూర్లో 609 పిల్లలు ఉన్నారనమాట. ఈ 609 పిల్లలకి కూడా వాళ్ళు చదువుకునేదాకా సహాయం చేసే స్పాన్సర్ని నేను వాళ్ళకి ఇచ్చేశాను. సో టోటల్ చూసుకుంటే అలపి అండ్ త్రిశూర్ అరౌండ్ 1000 పిల్లలకి మేము హెల్ప్ చేశాం. ఈ విషయం
ఇక్కడ దాకా వచ్చి మీ అందరికీ చెప్పే కారణం ఏంటంటే ఈ 1000 మందిలో దాదాపు ఒక 100-150 మంది సహాయం చేసింది మీ రొటేరియన్సే. సో ఐ థాట్ ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. నా ఒక జర్నీలో మీరందరూ భాగం అవటం వల్ల ఐ థాట్ ఐ షుడ్ షేర్ అండ్ ఐ షుడ్ పర్సనలీ థ్యాంక్ ద ఫ్రెటర్నిటీ ఆఫ్ రొటేరియన్స్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ సపోర్ట్. అండ్ చాలా కొంత టైంలో ఒక్కొక్కరు ఇండివిజువల్గా స్పాన్సర్ చేశారు, కొన్నిసార్లు రోటరీ యాజ్ ఎ బ్రాంచెస్గా స్పాన్సర్ చేసినాయి, బట్ దే కేమ్ ఫార్వర్డ్ విత్ వెల్కమింగ్ హ్యాండ్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇవన్నీ మీకు చెప్పడానికి కారణం ఏంటంటే మీరు ఉన్న ప్లేస్లో కూడా ఇదే ఒక అవసరంతో పిల్లలు ఉన్నారు. అలపిలోనే కాదు పిల్లలకి అమ్మ నాన్న చనిపోయింది, త్రిశూర్లోనే కాదు పిల్లలకి కోవిడ్ టైంలో అమ్మ నాన్న చనిపోయింది, ఈవెన్ విజయవాడలో కూడా నాకు తెలిసి ఇదే ఒక పరిస్థితి ఉంటుంది, గుంటూరులో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది, మీరున్న ఏరియాస్ కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. సో వేరెవర్ ఇట్ ఈస్ పాసిబుల్ ట్రై టు సపోర్ట్ దిస్ చిల్డ్రన్. దెర్ ఆర్ దిస్ చిల్డ్రన్, ఓకే, కోవిడ్ కారణం వల్ల ఇబ్బంది పడుతున్న పిల్లలు ఉన్నారు. సో దే నీడ్ యువర్ సపోర్ట్. లుకింగ్ ఫార్వర్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ హోప్ I made it short and interactive. Thank you so much.